ఏదైనా చిన్న విషయం జరిగినా అది పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తుంటే అది మానసిక సమస్యకు సంకేతం. ఉదాహరణకి ఎవరైనా మీతో ఏదైనా మాట చెప్పారు, ఆ విషయం అక్కడే ముగిసినా మీరు దాని గురించి ఎక్కువసేపు ఆలోచిస్తుంటే మీరు అతిగా ఆలోచిస్తున్నారని అర్థం. ఈ ఆలోచన వల్ల తల దించుకుని కూర్చోవడం, పని మీద దృష్టి లేకపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు గతం గుర్తుకు వచ్చి ఏడవడం సహజమే. కానీ ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటే అది మనసుపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. అలాంటి వేళ మనం ఆలోచనలు కంట్రోల్ చేయలేకపోవడం వల్ల బాధ ఎక్కువ అవుతుంది. ఇది కూడా అతిగా ఆలోచించే లక్షణాల్లో ఒకటి. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువసేపు తీసుకోవడం, చివరికి ఏది నిర్ణయించలేకపోవడం కూడా ఒక సంకేతం. ఏదైనా పని చేయాలంటే ముందుగా భయపడడం, మన అభిప్రాయాన్ని చెప్పకుండా మౌనంగా ఉండిపోవడం కూడా అతిగా ఆలోచించే లక్షణాలు. ఇలా ఉంటే పనులు ఆలస్యమవుతాయి, అవకాశాలు చేజారిపోతాయి. రాత్రిలో మనసు ప్రశాంతంగా లేకపోతే నిద్ర బాగా రాదు. నిద్రలోంచి మధ్యలో మేల్కోవడం, మళ్ళీ నిద్ర పట్టకపోవడం జరిగితే ఇది మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. దీర్ఘకాలంగా ఇలా జరుగుతుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు. బయట మాట్లాడకపోవడం కూడా అతిగా ఆలోచించడానికి ప్రధాన కారణం. మీరు మీలోని అన్ని ఆలోచనలు దాచుకుంటే అవి పెద్ద భారంగా మారుతాయి. అందుకే నమ్మకంగా ఉన్న వ్యక్తితో మీ ఆలోచనలు చెప్పడం మంచిది. ఇలా మాట్లాడడం వల్ల మనసుకు హాయిగా అనిపిస్తుంది. మీకు ఇష్టమైన పాట విని ప్రశాంతంగా ఉండొచ్చు. దీనివల్ల కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వాటిని అలానే వదిలేయండి. సమస్య పెరగకుండా ముందే గుర్తించాలి. రోజు చిన్న చిన్న విషయాలపై ఎక్కువగా ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవించగలరు.